తన దృష్టికి ఏది మంచిదో అదే చేసే దేవునికి స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సమూయేలు 18వ అధ్యాయం 3-9 వరకు. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయిన జనులు దాన్ని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నువ్వు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేసేదనని చెప్పి గుమ్మపు పక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలది గాను 1000 కొలది గాను బయలుదేరి. అప్పుడు రాజు యావాబును అభిషైని ఇత్తాయిని పిలిచి, నా నిమిత్తమై ఎవడైనా అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించాను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులకి అందరికీ ఆజ్ఞ ఇచ్చాను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదిరించుటకే పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనంలో జరగగా ఇశ్రాయేల్ వారు దావీదు చేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయారు. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైరి. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశం భూమికి మధ్యన వేలాడుచుండగా అతని కిందనున్న కంచరగాడిద సాగిపోయింది. దావీదు తన దగ్గర ఉన్న జనాల్ని 3 భాగాలు చేశాడు. 3 భాగాలు చేసి ఒక భాగం యావాబు చేతి కింద, ఒక భాగం అభిషేక్ చేతి కింద, ఒక భాగం ఇత్తాయి చేతి కింద పెట్టి, మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను మీతో కూడా వస్తాను అన్నప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు మాతో కూడా వస్తే, నువ్వు ఒకవేళ యుద్ధంలో పారిపోవాల్సి వస్తే మేము పారిపోయినా ఎవడో లక్ష్య పెట్టడో, మేము చనిపోయినా లక్ష్య పెట్టరో, నువ్వు పారిపోతే అవమానం వస్తుంది నీకు, నువ్వు మాతో రావద్దు, నువ్వు సహాయించి ఇక్కడే పట్టణంలోనే ఉండు, నువ్వు మాకు సహాయం చేస్తూ ఉండు అని చెప్పేసి, నువ్వు 10,000 మంది మనుషులతో సమానం, నువ్వు ఒక్కడవే అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు గుమ్మం పక్కన నిలబడి దావీదు అంటున్నాడు ఇత్తాయితోనూ యావాబుతో అభిషేక్తో అంటున్నాడు, మీరు యుద్ధానికి వెళ్తున్నారు కదా, నా నిమిత్తం అబ్షాలోముని కనికరించండి. అంటే అబ్షాలోముని యుద్ధంలో చంపేస్తారేమో అని. అంటే ఎంత దుర్మార్గుడైనా కుమారుడు తండ్రికి ఎంతైనా ప్రేమ ఉంటుంది. ఏదో రోజున మారతాడు నా కుమారుడు అని. తండ్రి ప్రేమ గొప్పదే, తల్లి ప్రేమ గొప్పదే బిడ్డల ఎడల అన్నమాట. కనుక ఆ అబ్షాలోము మీద దయ చూపండి అని చెప్తున్నాడు పాపం వెళ్ళేటప్పుడు దావీదు. అప్పుడు ప్రజలందరూ విన్నారు ఆ మాటలు. 3 సైన్యాధిపతులు విన్నారు, సైన్యం విన్నారు, వెళ్ళారు యుద్ధానికి. ఆ యుద్ధంలోను ఆ రోజున కూలిన వారు 20,000 మంది అక్కడ అతులైపోయారు. ఎవరు? అబ్షాలోము పక్షం వాళ్ళే అతులైపోయారు. అరణ్యం చిక్కుల అరణ్యం అది. ఆ అరణ్యంలో చిక్కుబడి అనేకులు చచ్చారు. దావీదు సైన్యం గెలిచారు.